అందరికీ నమస్కారం. ఈరోజు తేదీ 20 ఏప్రిల్ 2025న బొబ్బిలిలో వైద్య అత్యవసర సహాయం ఈవెంట్ 11 రెఫరెన్స్ శ్రీ అమిటి ఆర్ఎస్ఎస్ రాజేశ్వరరావు గారు, శ్రీకాకుళం. విజయనగరం జిల్లా అంపావళి గ్రామ వాస్తవ్యులు శ్రీ డొంకాడ సోమశేఖరరావు గారు, వయసు 50 సంవత్సరాలు. వీరి గతంలో బొబ్బిలిలో చైతన్య స్కూల్లో ఫ్లోర్ ఇన్ఛార్జిగా నెలకు 7,500 రూపాయల జీతంతో, మరియు వారి భార్య కూడా అదే స్కూల్లో ఆయాగా నెలకు 5,000 రూపాయల జీతంతో పనిచేస్తూ జీవితాన్ని గడుపుతుండేవారు. వారి ఒక అబ్బాయి 10వ తరగతి పరీక్షలు రాశాడు. ఈ సమయంలో దురదృష్టవశాత్తు శ్రీ సోమశేఖరరావు గారికి లివర్ క్యాన్సర్ సోకడంతో ఉద్యోగం మానివేసి హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చింది. విశాఖపట్నం పినాకిల్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ప్రతి నెల కెమియోథెరపీ కోసం విశాఖపట్నం వెళ్ళి వస్తుంటారు. సొంత ఇల్లు లేకపోవడంతో బొబ్బిలిలో ఎక్కువ అద్దె ఇచ్చుకోలేక బొబ్బిలి దగ్గర జగన్నాథపురంలో తక్కువ అద్దెకు ఉంటున్నారు. వారి భార్య చైతన్య స్కూల్లో ఆయా పని కొనసాగిస్తున్నారు. ఇటు స్థితిలో వారు శ్రీ అమిటి రాజేశ్వరరావు గారి ద్వారా మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీను వారి మందుల ఖర్చులు మరియు ఆసుపత్రి ఖర్చుల కోసం సంప్రదించారు. మన గ్రూప్ సమన్వయకర్త అయిన శ్రీ పెదపంకి హరికృష్ణ గారు బడిజిపేట నుండి వారి ఇంటికి వెళ్ళి వారిని పరామర్శించి, మీకు తోడు సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ దాతల బృందం ఉందని మన తరపున భరోసా ఇచ్చారు. వారి పరిస్థితిని, వైద్య పరీక్షల రిపోర్టులను పరిశీలించిన తర్వాత వారు స్టేజ్ 2 క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తెలిసింది. కానీ వారి శారీరక పరిస్థితి చూస్తుంటే వారి పొట్ట ఉబ్బి శరీరం అంతా ముడతలు పడి ఉంది. ఇట్టి పరిస్థితిలో వారికి నెలకు కొంత సహాయం అందించాలని మన బృంద సభ్యులు నిర్ణయించి మొదటి విడతగా ఈరోజు తేదీ 20 ఏప్రిల్ 2025 నాడు మొదటి విడత 5,500 చెక్కును వారి ఇంటి వద్ద జగన్నాథపురంలో ఇచ్చుటకు మన బంధువులు శ్రీ పక్కి రవిశంకర్ సత్యనారాయణ గారు మరియు డొంకాడ ప్రభాకర్ గారు మరియు పెదపంకి హరికృష్ణ గారు బంధువుల సమక్షంలో మొదటి విడతగా 5,500 రూపాయల చెక్ నంబర్ 02303 డేటు 24/2025న 5,500 రూపాయల చెక్కును మన బంధువుల సమక్షంలో శ్రీ డొంకాడ సోమశేఖరరావు గారికి ఇవ్వాల్సిందిగా సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ తరఫున కోరుకుంటున్నాం. ప్రతి నెల నిస్వార్థంగా చేతి ఇస్తున్న సిస్టర్ కన్నా బంధువులందరికీ ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కల్పించాల్సిందిగా సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ తరఫున కోరుకుంటున్నాం. అలాగే మనకి బొబ్బిలి వాస్తవ్యులు మన పక్కి రవి గారు కొంచెం మాట్లాడుతుందిగా కోరుకుంటున్నాం. ఈరోజు సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ వారు మన సిస్టర్ కర్ణంలో పేదలకు ఎంతో కొంత సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మన జనాల తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.